కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ విధానాలు, కొందరు మనుషులు కులాల కంపు, మతాల కంపు, చివరికి ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఈ కంపులో కొట్టుకుపోతూ ఉంటే ఎలాంటి సమాజంలో మనం ఉంటున్నాం రా బాబు అని ఎన్నిసార్లు పెయిన్ అనిపిస్తుందంటే సీరియస్లీ అసలు మనసు చలించిపోతుంది కొన్నిసార్లు. అసలు సమాజం ఎలా ఉండాలి? అంతరిక్షంలోకి వెళ్ళి ప్రయోగాలు చేసి అక్కడ మనిషి ఉండడానికి ఏర్పాటు జరుగుతూ ఉంటే, అంతరిక్షంలో మనుషులు తిరుగుతూ ఉంటే, ఇక్కడ ఇంకా మనుషులు కులాలు మతాలు దాన్ని పిచ్చి మనిషిని దూరం పెట్టడం, ఒక మనిషిని కులం పేరుతో గుర్తించడం, ఒక మనిషిని మతం పేరుతో గుర్తించడం, ఏం దారుణం రా నిజంగా అనిపిస్తుంది. తాజాగా పత్రికల్లో క్యారీ అయిన వార్త చూస్తే అనంతపురం జిల్లా అట గుమ్మగట్ట మండలం గోనబావిలో అట తెలుగుదేశం పార్టీకి చెందిన ధర్మ అనే అతను ఒక హోటల్ నిర్వహిస్తూ ఉంటారట. ఆ హోటల్ దగ్గరికి దళితులు తిందామని చెప్పి పోతే రానిలేదని, దళితులు ఇక్కడికి వచ్చి తింటే మిగతా వాళ్ళు ఎట్లా, వాళ్ళు ఒప్పుకోరు తెలుస్తారు, అయినా మేము దళితులను రానియము అని. వాళ్ళతో పాటు మేము డబ్బులు ఇస్తాం, మరి మాకెందుకు పెట్టరు అని చెప్పి వాళ్ళు యాక్చువల్గా వాదోపవాదాలు జరిగినాయట. మిగతా పెద్దలందరూ వచ్చి దళితులను అక్కడి నుంచి పంపించేసినట్ట, కానీ తిండి మాత్రం హోటల్లోకి పిలిచి పెట్టలేదట. ఎక్కడున్నావురా బాబు? హోటల్లోకి పోయి వాళ్ళు డబ్బులు ఇచ్చి తినడానికి దళితులైతే హోటల్లో డబ్బులు ఇచ్చినా కూడా తిండి పెట్టరా? బా ఏం చేద్దాంలే. ఎందుకంటే వ్యవస్థల్లో ఉన్న వాళ్ళు, కీలకమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా కులాల మీటింగులకు పోయి కులం కంపు ఎల్లగక్కుతూ ఉంటే చివరికి ఒక దగ్గర వాళ్ళు ఉండాలా వద్దా, వాళ్ళు ఉంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అని చెప్పి కోర్టులలో కనుక వాదనలు వినిపిస్తే వాటిని కూడా కోర్టులు పరిగణలోకి తీసుకునే పరిస్థితి ఉంటే, వ్యవస్థలో కీలకమైన స్థానంలో పనిచేసిన కులాల మీటింగులకు వెళ్ళి కులం కంపు వెదజల్లుతూ ఉంటే మనకి ఇటువంటి వాళ్ళ మీద ఎన్ని దశాబ్దాలు శతాబ్దాలైనా ఈ డిస్క్రిమినేషన్ అయితే పోదు కదా. ఎంత అన్యాయం రా బాబు! ఒకరికి కులం పేరుతో తిండి పెట్టకపోవడం ఏంట్రా? వాళ్ళు ఏమైనా ఫ్రీగా అడిగారా? మనసు చలించిపోతుంది కొన్ని తలుచుకుంటే, కానీ ఏం చేయలేదు. ఈ వ్యవస్థలో మనం 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 ఏం చేసే పవర్ ఉంది మన దగ్గర?